ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో లాస్ట్ 3 చాప్టర్స్ కూడా మనకి ఎండోమెంట్ యాక్ట్ 1987 మీద డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే మనకి ఇవి ఇంగ్లీష్ వెర్షన్ అవైలబుల్ ఉంది. ఎండోమెంట్ యాక్ట్ నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. తెలుగు వెర్షన్ సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇంగ్లీష్ వెర్షన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీలైనంత సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏదంటే పేపర్ 2లో చాప్టర్ 11 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సెక్షన్ 29 అనేది నియామకం ఏ విధంగా జరగాలి, నెక్స్ట్ విధులు ఎలా ఉంటాయి అనే విషయాల్ని కవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈరోజు మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వెర్షన్ చదవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేదంటే సింపుల్గా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ నెంబర్ 30 సరే మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ దొరుకుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ సెక్షన్ 29 ఆఫ్ 1987 ఎండోమెంట్ యాక్ట్ దేని గురించి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని ఎలా నియమించాలి, వాళ్ళ విధులు ఏంటి. ఓకే, ఈ సెక్షన్ 29లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి స్వచ్ఛంద లేదా మతపరమైన సంస్థకి వాటి ఆదాయ వనరులు ఆస్తుల లెక్కలు చూడటానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు దేవాలయం అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయట్లేదు, సింపుల్గా దాన్ని సంస్థ అని మనం రిఫర్ చేస్తాం అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకే, సో సంస్థ అని మీరు అనుకోవాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్న ఎండోమెంట్ ఆఫీసర్ అన్న ఒకళ్ళే. అసలు ఈ పోస్ట్ పేరు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాము. సో మనం జనరల్గా ఎండోమెంట్ ఆఫీసర్స్ అని రిఫర్ చేస్తాము, కానీ ఈ డాక్యుమెంట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనమాట. ఓకే, సో ఈ ఆఫీసర్స్ ప్రతి టెంపుల్కి లేదా ప్రతి స్వచ్ఛంద లేదా మతపరమైన సంస్థకి వాటి ఆదాయ వనరులు ఆస్తుల లెక్కలు అన్నీ చూడటానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ఉండాలి. ఓకే, సో ఈ ఆఫీసర్ని ఎవరు నియమించాలి, ఈ ఎవరు నియమించాలనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఈ సెక్షన్ 29. ఏంటంటే కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం కనుక వస్తున్నట్లయితే ఆ సంస్థకి లేదా టెంపుల్కి గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ని. ఓకే, మరి అంతకన్నా తక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ కూడా ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏంటంటే వాటిని ఈ ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్ 6లో రిఫర్ చేశారు. ఓకే, దీంట్లో మొత్తం 3 క్లాజెస్ చెప్పడం జరిగింది. ఈ 3 క్లాజెస్ని బట్టి నియమించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ సెక్షన్ 6లో క్లాజ్ ఏం చెప్తుందంటే టెంపుల్ యొక్క సంవత్సర ఆదాయం 25 లక్షల కన్నా ఎక్కువ ఉండి అట్ ద సేమ్ టైం కోటి కన్నా తక్కువ ఉంటే కనుక ఇది క్లాజ్ ఏ. నెక్స్ట్ క్లాజ్ బి ఏం చెప్తుందంటే సంవత్సర ఆదాయం 2 లక్షల కన్నా ఎక్కువ ఉండి 25 లక్షల కన్నా తక్కువ. ఓకే, సింపుల్గా మనం చెప్పాలంటే ఇక్కడ కోటి కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ నియమిస్తుంది, కోటి లేదా కోటి కన్నా ఎక్కువ ఉంటే. మరి కోటి కన్నా తక్కువ ఉన్న టెంపుల్స్ పరిస్థితి ఏంటంటే వాటిని కమిషనర్ నియమిస్తాడు. ఓకే, కోటి కన్నా తక్కువ ఆదాయం ఉన్న టెంపుల్స్ యొక్క ఎండోమెంట్ ఆఫీసర్స్ని లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని ఎవరు నియమిస్తాడంటే కమిషనర్ నియమిస్తాడు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సెక్షన్ ఏలో క్లాజ్ ఏ ఏమో సంవత్సర ఆదాయం 25 లక్షల కన్నా ఎక్కువ కోటి కన్నా తక్కువ ఉన్న టెంపుల్స్ గురించి చెప్తుంది. క్లాజ్ బి ఏమో సంవత్సర ఆదాయం 2 లక్షల కన్నా 25 లక్షల కన్నా తక్కువ ఉన్న టెంపుల్స్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాజ్ సి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ క్లాజ్ సి ఏం చెప్తుందంటే 2 లక్షల కన్నా తక్కువ ఉంటే కనుక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవసరం లేదు. అంటే ఒక టెంపుల్కి సంవత్సర ఆదాయం 2 లక్షల కన్నా తక్కువ ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవసరం లేదు అని చెప్తుంది. ఓకే, దీనికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ పేజ్లో మనం చూద్దాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆ టెంపుల్కి లేదా సంస్థకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేనట్లయితే ఏం చేయాలి. ఓకే, ఆ టెంపుల్కి ఎగ్జిక్యూటివ్ కానీ 2 లక్షలు నుంచి 25 లక్షల లోపు ఆదాయం వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆలయానికి ఉన్న ధర్మకర్త లేదా ధర్మకర్తల మండలి లేదంటే ఒక సంస్థ కానీ ఈ ఎండోమెంట్ విధులను నిర్వహించవచ్చు. ఓకే, కాకపోతే వీళ్ళని ఎవరు ఆథరైజ్ చేయాలంటే కమిషనర్ ఆథరైజ్ చేయాలి. ఓకే, ఎక్కువ ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ అయితే గవర్నమెంట్ ఎలాగ వదలదు, వాటికి ఎండోమెంట్స్ని ఎలాగ నియమిస్తుంది. ఓకే, మరి తక్కువ ఇన్కమ్ వచ్చే టెంపుల్స్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేనట్లయితే ధర్మకర్తలు కానీ లేదంటే ఏదైనా ఒక సంస్థ కానీ స్వచ్ఛంద సంస్థ కానీ ధర్మకర్త మండలి కానీ లేదంటే ఒక ఉద్యోగి కానీ విధులు నిర్వర్తించవచ్చు. వీళ్ళ చేపడతాడు.
నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం 2 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంటే టెంపుల్కి ఎండోమెంట్ ఆఫీసర్ అవసరం. ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో కమిషనర్ యొక్క విచక్షణాధికారాలపై ఆధారపడి ఆ సంస్థకు అంటే 2 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న సంస్థకు కూడా మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఆ సంస్థకు గణనీయమైన స్థిరాస్తులు ఉంటాయి. ఓకే, అంటే రెగ్యులర్గా వార్షిక ఆదాయం కానీ స్థిరాస్తులు అంటే ల్యాండ్స్ ఇలాంటివి భారీగా ఉన్నాయి అనుకోండి. అలాంటి టైంలో వాటిని రాతపూర్వకంగా నమోదు చేయాలని అనుకుంటే కనుక అటువంటి టైమ్స్లో ఒక ఎండోమెంట్ ఆఫీసర్ని నియమించవచ్చు ఆ టెంపుల్కి, వార్షిక ఉన్నా కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్ మరీ చిన్న టెంపుల్స్ అనుకోండి, వాటిని ఒక గ్రూప్గా మార్చి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించే. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఎండోమెంట్ ఆఫీసర్ అంటే ఒక సింగిల్ టెంపుల్కి మాత్రమే ఉంటాడని లేదు. కొంచెం వార్షిక ఆదాయం తక్కువ ఉండి చిన్న టెంపుల్స్ ఒక 4-5 టెంపుల్స్ని ఒక గ్రూప్గా చేసి ఆ 4-5 టెంపుల్స్కి ఒక ఎండోమెంట్ ఆఫీసర్ని లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ సెక్షన్ 29లో సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే గ్రేడ్ 1, 2, 3 ఎండోమెంట్ ఆఫీసర్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, 3లు ఇలా ప్రతి గ్రేడ్లోనూ ఎంతమంది ఉండేస్తుంది. ఓకే, వీళ్ళలో థర్డ్ గ్రేడ్లో 40%, ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో 20% ఆ సంస్థలు ఆల్రెడీ ఆ సంస్థలోని ఉద్యోగులతో నియమించవచ్చు అనమాట, భర్తీ చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి సమాన హోదా ఉండాలి. అంటే గ్రేడ్ 3 పోస్టులో ఎవరైనా పర్సన్ నియమించాలనుకుంటే ఆల్రెడీ ఆ టెంపుల్లో గ్రేడ్ 3 హోదా ఉన్న వ్యక్తితోనే ఈ 40% నియామకాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గ్రేడ్ 1 and 2 కూడా ఆల్రెడీ ఆ టెంపుల్లో గ్రేడ్ 1 and 2 ఉద్యోగంలో ఉన్న ఆ హోదాలో ఉన్న వ్యక్తినే మనం ఈ గ్రేడ్లో నియమించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంతేగాని తక్కువ గ్రేడ్లో తీసుకెళ్ళి ఎక్కువ గ్రేడ్లో పర్సన్ తీసుకొని తక్కువ గ్రేడ్లోనూ పెట్టడానికి వీలు లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా సంవత్సర లేదా వార్షిక ఆదాయాన్ని బట్టి గవర్నమెంట్ అయితే కనుక రీజనల్ జాయింట్ కమిషనర్ని ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ హోదాలో నియమించే ఛాన్స్ ఉంటుంది. అదే కమిషనర్ అయితే ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్న టెంపుల్స్కి కమిషనర్ నియమిస్తాడని చెప్పుకున్నాం కదా. ఈ కమిషనర్ అయితే కనుక డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్స్ని ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ హోదాలో నియమించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పాయింట్ 2. నెక్స్ట్ పాయింట్ 3 ఏం చెప్తుందంటే ఇప్పుడు దాకా నియామకం ఎలా జరుగుతుందనే విషయం గురించి చెప్పుకున్నాము. ఈ పాయింట్ 3 ఏంటంటే అసలు ఎండోమెంట్ ఆఫీసర్ ఎలా చేయాలి, ఆయన ముఖ్యమైన విధులు ఏంటి అనేది ఈ పాయింట్ 3 మనకు చెప్తుంది అనమాట. సో ఇలా నియమించబడ్డ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ హిందూ మతానికి బద్ధుడై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్లో ఏమైనా జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఏమన్నా ఒక ఫీవర్ కానీ ఏదో హెడేక్ కానీ వచ్చిందనుకోండి, ఈ డాక్టర్ మీద నమ్మకం లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటానంటే మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు కదా ముందు ఈ డాక్టర్ని. సో ముందు మీకు నమ్మకం ఉండాలి మీరు జాయిన్ అయిన డాక్టర్ మీద. ఓకే, సో ఇదే లాజిక్తో ఇక్కడ ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఏంటి, టెంపుల్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడిన వ్యక్తికి హిందూ మతానికి బద్ధుడై ఉండాలి. ఓకే, ఇన్ కేస్ అలా లేడు అని తెలిస్తే పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విధులు ఏంటంటే ఆలయ ధర్మకర్త జారీ చేసిన అన్ని చట్టబద్ధమైన విధులు ఈయన నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, చట్టబద్ధమైన అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనల్ని నియమించేది ప్రభుత్వం, కాకపోతే ఏమన్నా మనకి ఆర్డర్స్ వేస్తే కనుక అవి మనం పాటించాల్సి ఉంటుంది. కానీ ఎంతవరకు అంటే అవి చట్టబద్ధమైన ఆర్డర్స్ అయ్యేంత వరకు అనమాట. ఈ ఆలయ ధర్మకర్త వచ్చేసి ఏమైనా ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, అలాంటివి మనం పాటించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ బి పాయింట్ చూడండి. ఈ ఆలయ ధర్మకర్త చేసిన ఈ చట్టబద్ధమైన విధుల్ని ఎప్పటి వరకు నిర్వర్తించవచ్చు అంటే ప్రభుత్వం విధించే షరతులకు లోబడి. ఓకే, ఇక్కడ మళ్ళీ సబ్ కండిషన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ది ఏంటంటే సంస్థ యొక్క అన్ని రికార్డులు, ఖాతాలు, ఇతర పత్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు, డబ్బు నిర్వహణ అదుపు మన కంట్రోల్లో ఉంటుంది. సో వీటికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే టెంపుల్ని కూడా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి, వాటికి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈవెన్ ఎవరైనా సరే ఏమన్నా జ్యువెలరీ కానీ ఇలాంటివి ఇచ్చిన, లేదంటే కొంతమంది రథాలు ఇలాంటివి అన్నీ కూడా మనం రెస్పాన్సిబిలిటీ ఉండి మనం లెక్కలు చూపించగలగాలి. ఓకే, నెక్స్ట్ సరైన ఆదాయ సేకరణకు ఖర్చుకు ఏర్పాట్లు చేయాలి. ఓకే, ఆ టెంపుల్ ల్యాండ్స్ ద్వారా కానివ్వండి, లేదంటే మనం అర్చనలు వీటి ద్వారా, జాతరల
మనకు వచ్చే ఆదాయం రీజనబుల్గా ఎక్కువ ఆదాయం వచ్చేలా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఓకే, ఇన్కమ్ పెంచే మళ్ళీ చూసుకోవాలి మనం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సంస్థ పేరున జరిగే అన్ని ఆర్థిక న్యాయపర లావాదేవీలకు మనం బాధ్యత వహించాలి. ఓకే, ఏమైనా కోర్టు కేసు అంటే మన ల్యాండ్ ఎవరైనా కబ్జా చేశారనుకోండి, మనం కేసు పెట్టాలన్నమాట అవతలాడి మీద. అలా కాకుండా అయినా సరే మన మీద లీగల్గా ఈ టెంపుల్ మీద లీగల్గా ఏమైనా కేసు పెడితే వాటిని మనం హ్యాండిల్ చేయగలగాలి. ఓకే, సో సంస్థ పేరు మీద జరిగే అన్ని ఎకానమిక్ యాక్టివిటీస్, నెక్స్ట్ న్యాయపరమైన యాక్టివిటీస్ కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఆర్థిక లావాదేవీలన్నీ మన హ్యాండ్ ఓవర్లో మన కన్సర్న్లోనే జరుగుతాయి. సో సిగ్నేచర్ అథారిటీ ఇక్కడ మనదే ఉంటుందన్నమాట. అదే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చెప్తున్నాం. సంస్థ యొక్క ఆదాయాన్ని బ్యాంకుల్లో కానీ లేదా ట్రెజరీలో కానీ డిపాజిట్ చేయాలి. అలాగే చెక్కులపై సంతకాలు ఇష్యూ చేసేటప్పుడు కూడా సంతకాలు కూడా మనమే పెట్టగలగాలి. ఓకే, కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి, కండిషన్ ఒకటి పెట్టారు ఫోర్త్ పాయింట్కి కండిషన్ అనమాట. ఇది ఏంటంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నగదుగా మార్చకూడదు. ఓకే, మనకు సైన్ చేసాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు క్యాష్ చేసుకోకూడదు. ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్స్ని అలాగే ఉంచాలి. ఓకే, నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో సంస్థ బడ్జెట్కి లోబడి ఎండోమెంట్ నిధుల నుంచి ఖర్చు చేయవచ్చు. ఓకే, సపోజ్ ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి, లేదంటే వచ్చే యాత్రికులకి ఇంకా వసతులు ఎక్కువ కల్పించాల్సిన అవసరం వచ్చింది, లేదంటే ఇలాంటి కరోనా టైం కొంచెం ప్రికాషనరీ మెజర్స్ వీటి కోసం ఎక్కువ ఖర్చు చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎండోమెంట్ నిధుల నుంచి మన బడ్జెట్కి లోబడి, ఓకే, ఈ రోజు మనకి ఎంతో బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్కి కట్టుబడి ఆ బడ్జెట్ కన్నా తక్కువ అయ్యేలా చూసుకొని మనం ఖర్చు చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే దీనికి ధర్మకర్త యొక్క అనుమతి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సి పాయింట్ ఏం చెప్తుందంటే, ధర్మకర్త యొక్క ముందస్తు అనుమతితో మనం న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు ఎవరి మీదైనా అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ సి సెక్షన్లో పాయింట్ ఏ, పాయింట్ బి. పాయింట్ ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్తుంది. ఓకే, ఇతని నియామకానికి సంబంధించిన సమస్త ఆదేశాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది అనమాట. ఓకే, అంటే ఈయన మన ఎంప్లాయీ చేయడం, రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి కాంటాక్ట్ సరిగ్గా లేకపోతే సస్పెండ్ చేయడం, లేదంటే తర్వాత ఈయనకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఓకే, ఇతని నియామకానికి సంబంధించిన సమస్త ఆదేశాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది. మరి శాలరీ గురించి ఏంటంటే, ఇతనికి శాలరీ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే చెల్లించబడుతుంది. కాకపోతే తర్వాత ఈ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి వాళ్ళు రిడ్యూస్ చేసుకుంటారు ఈ శాలరీని. ఓకే, సో మన వరకు మనకైతే జీతానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే మనకి శాలరీ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పటిదాకా ఎండోమెంట్ ఆఫీసర్స్ డ్యూటీస్ ఏమని చెప్పుకున్నాం మనం. మెయిన్ పాయింట్ ఏంటంటే టెంపుల్ యొక్క ప్రాపర్టీస్ని అన్నింటినీ మనం కంట్రోల్ చేయడం, లెక్కలు అవి చూసుకోవడం. వీటితో పాటుగా ఇంకొక అడిషనల్ డ్యూటీ కూడా ఉంటుంది మనకి. అదేంటంటే సమాజంలో విశ్వాసం, భక్తి, నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రయత్నం చేయాలి. వీళ్ళ యొక్క ఇతర విధులు ఏంటంటే భక్తి సమాజాలు ఏర్పాటు చేయడం, భజనలు, ప్రవచనాలు ఇలాంటివి ఏర్పాటు చేయడం, నెక్స్ట్ ఊరేగింపులు నిర్వహించడం. అంటే జాతరలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, గ్రామ దేవతల టెంపుల్స్ అయ్యాయి అనుకోండి, ఇయర్లీ వన్స్ పెద్ద పెద్ద జాతరలు జరుగుతాయి. లేదంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, రామనవమి కానీ, ఉగాది కానీ, శివరాత్రి కానీ. ఓకే, సో ఆ రెస్పెక్టివ్ గాడ్కి ఈ టెంపుల్స్ అనేవి కొంచెం భారీగా చేస్తాం. సో ఇలాంటివి మనం నిర్వహిస్తూ ఉండాలి. సో ఈ రకంగా మనం సంప్రదాయాన్ని కాపాడుతూ ఉండాలి. సో ఇప్పటిదాకా మనం సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ టాపిక్ నుంచి అరౌండ్ 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. ఓకే, మీకు ఇప్పటిదాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.